ఘనంగా సీతారాంనగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం. చెన్నై సీతారాంనగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం 44వ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. ఇందులో అధ్యక్షులు బోడి సురేష్ బాబు, కార్యదర్శి పాతూరి లక్ష్మణరావు, కోశాధికారి దానపనేని పిచ్చేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఆఖం దుర్గాప్రసాద్, సహకార్యదర్శులు కొలకలేటి శ్రీనివాస్ కుమార్, బెల్లం శ్రీధర్, ఇతర కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా కమిటీ మాజీ అధ్యక్షులు కార్యదర్శులను ఉచితరీతిన సత్కరించారు. అలాగే +2, 10th పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. మధ్యాహ్నం అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఇందులో అధ్యక్షునిగా శ్రీనివాస్ కుమార్, గౌరవ అధ్యక్షునిగా ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఎన్నుకోబడ్డారు. కార్యదర్శిగా పాతూరి లక్ష్మణరావు, కోశాధికారిగా దానపనేని పిచ్చేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా సిఎస్ జయకుమార్, ఆఖం దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా బెల్లం శ్రీధర్, పి బాలాజీ, కమిటీ సభ్యులుగా పి సుబ్బరాజు, డి సాంబశివరావు, డియువి నరసింహరాజు, డి సూర్యనారాయణ, టి నాగరాజు, డి వినోద్ కుమార్, పి వెంకట వంశీకృష్ణ, ఎస్ సీతారామరాజు ఉన్నారు. వీరు 2025 నుంచి 2028 వరకు పదవులలో కొనసాగనున్నారు. వీరిని పలువురు అభినందించారు. టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర. పెద్దలకి, అధ్యక్షులకి, కార్యదర్శులకి మేము గౌరవించడం జరిగింది. అదేవిధంగా 10th +2లో అత్యధిక మార్కులు సంపాదించిన పిల్లలకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ సంబంధించి 5,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్కి, 3,000 రూపాయలు సెకండ్ ప్రైజ్కి, 2,000 రూపాయలు థర్డ్ ప్రైజ్కి ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం యువతని ప్రోత్సహించే విధంగా స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. లాస్ట్ మంతే మేము స్పోర్ట్స్ మీట్కి సంబంధించిన ప్రెజెంటేషన్స్ చేయడం జరిగింది. అసోసియేషన్ డెవలప్మెంట్ కోసం మా సభ్యులు, మెంబర్స్ అంతా వాళ్ళు ఎంతోధికంగా సహాయ సహకారాలు చేస్తున్నారు. వాళ్ళ సహాయ సహకారాలతో ఈ అసోసియేషన్ని గొప్పగా అభివృద్ధి చేయాలని, చేస్తామనే నమ్మకం మా కమిటీ సభ్యులకి అందరికీ ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. జై తెలుగు తల్లి, జై. 44వ సర్వసభ్య సమావేశం జరిగింది. దాంట్లో పలు సభ్యులు అధిక మొత్తం మీద వచ్చి మాకు ఆదరించారు. మేము కూడా అందరినీ 1976 నుంచి ఈ రోజు వరకు ఉన్న కార్యదర్శులు, అధ్యక్షులు అందరినీ కూడా గౌరవించి వారికి మెమోంటో ఇవ్వడం జరిగింది. అది మాత్రమే కాకుండా బాగా చదువుకున్న ప్రస్తుతం విద్యార్థులు కూడా ఎంతో కష్టపడి మన సంఘాన్ని ఇంత అభివృద్ధి చేసిన పెద్దలందరికీ కూడా ఇంకా భవిష్యత్తులో మా కమిటీ ఇదే విధంగా సంఘాన్ని